ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ క్యూట్ క్రోషే బౌస్ అనేవి ఎలా చేయాలో చూద్దాం. వీటికి మనకి హాఫ్ డబుల్ క్రోషే అండ్ స్లిప్ స్టిచ్, ఈ రెండు స్టిచెస్ అనేవి వస్తే చాలు. ఈ క్యూట్ బౌస్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికి ఏమేమి కావాలో చూద్దాం. దీనికి ఫస్ట్ యార్న్, ఎనీ టైప్ ఆఫ్ యార్న్ అండ్ సీజర్స్, అండ్ నెక్స్ట్ క్రోషే హుక్ సైజ్ వచ్చేసి 3 mm తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్రోషే నీడిల్. సో ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకోవాలి. స్లిప్ నాట్ కోసం థ్రెడ్ని మనం ఈ 2 వేళ్ళకి ఇలా జస్ట్ క్రాస్ చేసినట్టుగా పెట్టుకొని ఇప్పుడు ఆ థ్రెడ్ బయటికి లాగాలి. ఇప్పుడు ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది కదా, ఆ వర్కింగ్ ఎండ్ని మనం ఈ సర్కిల్లోంచి జస్ట్ పుల్ చేయాలి. జస్ట్ ఇలా పుల్ చేస్తే మనకి నాట్ అనేది పడుతుంది. ఇప్పుడు క్రోషే హుక్ని తీసుకొని దాంట్లోకి ఇన్సర్ట్ చేసి జస్ట్ వర్కింగ్ ఎండ్ అనేది మనం జస్ట్ పుల్ చేసేస్తే మనకి నాట్ అనేది పడుతుంది. సో ఇది మరీ టైట్గా వేయకూడదు, మనం హుక్ అనేది జస్ట్ అలా జరుగుతూ ఉండేలాగా నాట్ వేసుకోవాలి. సో నెక్స్ట్ హోల్డ్ చేసుకోవడానికి మన థంబ్ ఫింగర్ అనేది జస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి పట్టుకోవాలి. ఇప్పుడు మనకి గ్రిప్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ థ్రెడ్ని ఎలా పట్టుకోవాలో చూద్దాం. ఫేస్లో హోల్డ్ చేయొచ్చు. మీ కంఫర్ట్ వే అనేది మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. సో మీరు డిఫరెంట్ వేస్ని ట్రై చేసి ఎలా కావాలంటే అలా హోల్డ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం చైన్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు మనం చైన్ స్టిచ్తో స్టార్ట్ చేస్తున్నాము. 65 చైన్స్ అనేవి వేయాలి. చైన్ స్టిచ్కి ఫస్ట్ మనం యార్న్ ఓవర్ చేయాలి. యార్న్ ఓవర్ అంటే మనం హుక్ని థ్రెడ్ మీదకి పాస్ చేయడాన్ని యార్న్ ఓవర్ అంటారు. సో అలా థ్రెడ్ని ఇలా తీసుకొని జస్ట్ హుక్ని బయటికి లాగాలి. సో చైన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో 65 చైన్స్ అనమాట. సో ఇప్పుడు మనం చైన్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ చైన్ అనేది స్కిప్ చేయాలి. సెకండ్ చైన్ నుంచి వర్క్ చేయాలి. సెకండ్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషే చేయాలి. ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషేకి ఫస్ట్ యార్న్ ఓవర్ చేసి ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ అగైన్ యార్న్ ఓవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి 3 లూప్స్ అనేవి ఉంటాయి. సో అగైన్ యార్న్ ఓవర్. ఇప్పుడు ఈ 3 లూప్స్లోంచి మనం థ్రెడ్ అనేది పుల్ చేయాలి. సో అది హాఫ్ డబుల్ క్రోషే. ఇప్పుడు 7 హాఫ్ డబుల్ క్రోషే అనేది చేయాలి. సో అగైన్ మళ్ళీ చూద్దాం. యార్న్ ఓవర్, దెన్ ఇన్సర్ట్ నెక్స్ట్ చైన్లోకి ఇన్సర్ట్ చేసి అగైన్ యార్న్ ఓవర్. సో ఇప్పుడు మనకి 3 లూప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు యార్న్ ఓవర్ చేసి థ్రెడ్ని 3 లూప్స్లోంచి బయటికి లాగాలి. సో అది హాఫ్ డబుల్ క్రోషే. సో ఇలా మనం 7 అనేవి కంప్లీట్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ థాట్స్ అండ్ సజెషన్స్ ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో 7 హాఫ్ డబుల్ క్రోషే అన్ని కంప్లీట్ అయ్యాయి. సో హాఫ్ డబుల్ క్రోషే మనకి ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ స్లిప్ స్టిచ్ వేయాలి. సో స్లిప్ స్టిచ్కి ఫస్ట్ నెక్స్ట్ స్టిచ్లోకి ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ స్టిచ్లోకి మనం హూక్ని ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ చేసేయాలి. ఓవర్ అండ్ దెన్ సేమ్ అదే దాన్ని మనం జస్ట్ మళ్ళీ బయటికి లాగాలి. సో అది స్లిప్ స్టిచ్ అనమాట. సో ఇలా 6 స్లిప్ స్టిచ్ చేయాలి. సో మీరు వీడియో అనేది పాస్ చేసుకొని 6 స్లిప్ స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. సో మీరు నాతో పాటు ఫాలో అవ్వచ్చు అనమాట.
స్లిప్ స్టిచెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషే చేయాలి. 16 హాఫ్ డబుల్ క్రోషే అనేది చేయాలి. సో, ఇప్పుడు 16 హాఫ్ డబుల్ క్రోషే అని కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ మనం 7 హాఫ్ డబుల్ క్రోషే చేసాం. నెక్స్ట్ 6 స్లిప్ స్టిచ్ చేసాం. నెక్స్ట్ 16 హాఫ్ డబుల్ క్రోషే. మళ్ళీ నెక్స్ట్ స్లిప్ స్టిచ్ మళ్ళీ 6 స్లిప్ స్టిచ్ అనేవి చేయాలి. ఫిఫ్టీ 16 హాఫ్ డబుల్ క్రోషే కంప్లీట్ అయ్యాయి. అగైన్ 6 స్లిప్ స్టిచ్ చేయాలి. సో, ఆ 6 స్లిప్ స్టిచ్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మనకి లాస్ట్‌లో 7 స్టిచెస్ అనేవి మిగులుతాయి. సో, ఆ 7 స్టిచెస్‌లో హాఫ్ డబుల్ క్రోషే అనేది చేయాలి. సో, ప్యాటర్న్ ఎలా వస్తుందంటే 7 హాఫ్ డబుల్ క్రోషే, 6 స్లిప్ స్టిచెస్, అగైన్ 16 హాఫ్ డబుల్ క్రోషే, 6 స్లిప్ స్టిచెస్, 16 హాఫ్ డబుల్ క్రోషే, 6 స్లిప్ స్టిచెస్ అండ్ లాస్ట్ 7 హాఫ్ డబుల్ క్రోషే. సో, ఇదంతా చేసేస్తే ఒక రో అనేది మనకి కంప్లీట్ అవుతుంది. చూస్తున్నారు గదా! ఒక రో అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుందనమాట. సో, ఆ రో కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు 1 చైన్ అనేది చేసి మనం వర్క్ అనేది జస్ట్ టర్న్ చేయాలి. టర్న్ చేసిన తర్వాత సేమ్ అదే ప్యాటర్న్ అనేది రిపీట్ చేయాలి. తర్వాత మనం ఓన్లీ బ్యాక్ లూప్‌లో మాత్రమే వర్క్ చేయాలి. సో, మనకి మన సైడ్ ఏదైతే కనిపిస్తుందో అది ఫ్రంట్ లూపు. మనకి డిస్టెన్స్‌గా ఏదైతే ఉంటుందో అది బ్యాక్ లూపు. సో, మనం బ్యాక్ లూప్‌లో మాత్రమే వర్క్ చేయాలి. రో 2 నుంచి. రో 2 నుంచి రో 5 వరకు సేమ్ అలాగే బ్యాక్ లూప్‌లోనే వర్క్ చేసుకుంటూ రావాలి. సేమ్ అవే స్టిచెస్ అనేవి కంటిన్యూ చేసుకుంటూ 5 రోస్ అనేవి కంప్లీట్ చేయాలి. సో, టోటల్‌గా 5 రోస్ అనేవి రిపీట్ చేయాలి. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ మధ్యలో సన్నగా కనపడుతుంది గదా! అవన్నీ స్లిప్ స్టిచెస్ అన్నమాట. సో, ఇది లాస్ట్‌లో కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ 1 చైన్ ఏసి మనం థ్రెడ్ అనేది పుల్ చేసేయాలి. సో, కొంచెం పుల్ చేసి ఆ తర్వాత థ్రెడ్ కట్ చేసుకోవాలి. సో, ఈ కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ థ్రెడ్ అనేది తీసేసి సో, ఇది కొంచెం లాగితే మనకు చైన్ అనేది అక్కడ టైటెన్ అవుతుంది.
సో, ఇది మనం ఆర్కిలిక్ యార్న్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫర్ అనేది ఉంటుంది. కొంచెం మనకి బుజుబుజుగా కనిపిస్తుంది. దాన్ని మనం లైటర్‌తో జస్ట్ లైట్‌గా జస్ట్ అలా కాల్చామంటే స్మూత్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. మనకి ఏమాత్రం ఇట్లా ఫర్ అనేది లేకుండా కనిపిస్తుంది. సో, ఇప్పుడు కంప్లీట్ చేసేసిన తర్వాత దీన్ని ఈ ఎడ్జెస్ అనేవి మనం యార్న్ నీడిల్‌తో స్టిచెస్‌లో హైడ్ చేసేసుకోవాలి. రిమైనింగ్ థ్రెడ్ అనేది. సో, ఇప్పుడు ఇది హైడ్ చేసేసుకున్న తర్వాత సో, త్రీ ఇప్పుడు మనకి 3 స్లిప్ స్టిచెస్ అనేవి ఉన్నాయి. సో, వాటిని ఇలా మడతపెట్టి కరెక్ట్‌గా స్లిప్ స్టిచెస్ అన్నీ ఒక దగ్గరికి వచ్చేలాగా ఫోల్డ్ చేసి సో, ఇలా పట్టుకుంటే సో, మన బౌ అనేది రెడీ అనమాట. ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకొని సో, అగైన్ లాస్ట్‌లో యార్న్ తీసుకొని దీన్ని టైట్‌గా దీన్ని ఇట్లా చుట్టేసి మనం జస్ట్ బ్యాక్ సైడ్ అనేది ఒక నాట్ ఏసేసుకొని సో, బ్యాక్ సైడ్ నాట్ వెనక థ్రెడ్ నాట్ వేసేసుకుంటే బౌ అనేది రెడీ. సో, ఈ క్యూట్ బౌ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ బిగినర్ ఫ్రెండ్లీ. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.